సభకి నమస్కారం. నా తోటి కళాకారులకు, శ్రేయాభిలాషులకు, విచ్చేసిన అందరికీ కళాభివందనాలు. ప్రప్రథంగా ఈరోజు మోదుగుల శ్రీనివాసరావు గారికి చిరు సత్కారం చేయాలని మరి సోదరుడు కొండలు ఒక ఆలోచనతో 2 రోజుల క్రితమే చెప్పాడు. సరే సీని గారు కూడా ఒక మాట చెప్పాను, ఆయనతో కూడా చెప్పాడు, ఆయన కూడా అంగీకరించాడు. అందువలన ఈ కార్యక్రమానికి మరి ఈరోజు చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే కొండలు గత 5-6 సంవత్సరాలు బట్టి సీని గారితో ఉంటూ మరి ఆయన దగ్గర ఆడుకుంటూ మరి నాకు కొన్ని సీన్లు కూడా ప్రిపేర్ చేయించాడు. మరి కొన్ని 2 సీన్లు మనం తయారు చేశాడు. దానికి తోడు మరి ఆకాశవాణి కేంద్రంలో కూడా నాకు అవకాశం కల్పించాడు. అక్కడ కూడా సెలెక్ట్ అయ్యాను. ఇవన్నీ నేను మనసులో ఉంచుకొని మరి ఆయన చిన్న సత్కారం, ఇది కూడా ఆయనకు సరిపోదు, కానీ నా తాగకపోతే నేను చేస్తున్నాను. అందుకని మరి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందుకని నేను చేస్తున్నాను అన్నాడు. సరే అందరూ మాట్లాడమంటే ఇది ఆయన మాటలు కాదు. ఈరోజు ఈ చిన్న సత్కారం అందుకోవాల్సిందిగా శ్రీ గారిని నేను మరి మా కళాకారుల అందరి సమక్షంలో మరి ప్రాధాన్యపడుతున్నాను. మరి ఆయన మరి ఆఖరిగా ఇన్ని నేను మాట్లాడగానే కొండలు కూడా చివరిగా ఒక మాట మాట్లాడితే బాగుంటుంది. ఏదో ఒక మాట ఉప్పలపాడు గ్రామ వాస్తవ్యం. ఈ సంగీతం మీద కూడా ఎప్పుడు కూడా నాకు అంత అవగాహన కాలేదు. కానీ ఏదో ఒక రోజు అక్కడికి వచ్చి ఆయన శృతిలయ కళా సమితి ఆ సమయానికి వచ్చి నేను విని దాని మీద కొంత ఆలోచన చేసి నేర్చుకున్నాను. ఈ దగ్గర అని వచ్చి రావడం జరిగింది. వచ్చి ఇలా ఇది పరిస్థితి సానే నేర్చుకుంటాను రాయాలి. ఈరోజు కూడా మనం వచ్చినందుకు ఇప్పుడు దాకా కూడా నాకు చాలా చేయూతగా ఆయన మంచి మనసుతోటి మంచి ఆలోచనతోటి నాకు 2 సీన్లు నేర్పడం జరిగినది. సత్యహరిశ్చంద్ర 2వ సీన్ మరియు సీన్ నేర్పడం జరిగింది. తర్వాత దైవపాఠ్యంలో అర్జునుడు పాత్ర నేర్పడం జరిగింది. దాని నిమిత్తం రేడియో స్టేషన్లో కూడా నువ్వు అప్లై చేయాలని పిలిచి నన్ను చేసి దాన్ని ఇలా చేసినందుకు నాకు రేడియో స్టేషన్లో కూడా అవకాశం వచ్చింది. అందువల్ల నా మనసు తృప్తి కోసం అయ్యి ఆయనకి ఏదో సత్కారం చేద్దామని ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరి కళాకారుల సమక్షంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ దివ్యమైన ఆశీస్సులతో కొండల గారిని శ్రీ గారిని ఆశీర్వదించడం కోరుతున్నాము. అలాగే దీని స్పందన మరి శ్రీనివాస్ గారిని ఒక 2 మాటలు చెప్పమని కోరుతున్నాను. పెద్దలు భాస్కరరావు గారు ఉన్నారు మన మధ్యలో, ఆయన 2 మాటలు మాట్లాడతారు దీని గురించి. ఆ తర్వాత సాంబశివరావు గారు, తర్వాత ఐశ్వర్యం కోటేశ్వరరావు గారు, తర్వాత ఏసీ కృష్ణ, మీ 4 నిమిషాలు మాట్లాడితే తర్వాత కార్యక్రమం వెళ్ళాడు. అందరికీ నిలబడే వారందరికీ నమస్కారాలండి. మోదుగుల శ్రీనివాసరావు గారికి కొండలరావు ప్రోత్సాహంతో చిన్న సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కళాకారుల యొక్క గొప్ప మనసుకి ఒక చిన్న ఉదాహరణగా తీసుకున్నాం. కళల్ని సక్రమంగా పద్ధతి ప్రకారంగా ఓర్పుగా నేర్చుకుని కళను ప్రదర్శించాలని కళాకారులు సూచిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
ఈనాటి మోదుల శ్రీనివాసరావు గారి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి శ్రీనివాసరావు గారు శిష్యులు, అభిమానులు, ఆత్మీయులు వీరందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. తర్వాత కొండల గారు వారి యొక్క స్పందన, వారిలో ఒక విధంగా శ్రీనివాసరావు గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేయాలి అనే తలంపు రావటం, దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. అయితే శ్రీనివాసరావు గారు మిగిలినటువంటి ఆర్గనైస్టులు చాలామంది చూశాను. హార్మోనియం వాయించటమే అంతవరకే పరిమితం. కానీ వీరు మాత్రం వ్యక్తిగతంగా మరి ప్రతి కళాకారుణ్ణి దగ్గరికి తీసుకోవటం, మరి వారు వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా అందరినీ సమానంగా ప్రేమించటం, అట్లాంటి ఆలోచన విధానం అనేది వారిలో చాలా ఉంది. అలాంటి వారు దాదాపుగా ఉండరు. ఎందుకంటే ఒక స్థాయికి పోయిన తర్వాత సహజంగా పంట మొక్కల్లో కలుపు మొక్కలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, కారణం. కానీ అలాంటిది వారిలో మరి అంత స్థాయికి ఎదిగినా ఈ రోజు వరకు కూడా వారు మీ అందరిలో నేను ఒకరిని అవసరమైతే కొంచెం కింద అయినా కూర్చుంటానండి. అది వారికి మన హ్యాండ్సప్. తర్వాత ఎదిగే కొంచెం ఒదిగి ఉండాలి అనే ఒక దానిని గొప్పవాళ్ళు చెప్పారు. అది ప్రాక్టికల్గా వాళ్ళు చూపిస్తున్నారు. ఇదొకటి తార్కాణ. కనుక ఇంకా వారి గురించి చెప్పుకుంటా పోతే ఎన్నో చెప్పచ్చు. కనుక అలాంటి వారు మనకి ఇప్పుడు ఎంతో సహకారం, సహాయం, మనందరినీ రూమ్లో మనకందరికీ సహాయపడటం, సహకరించటం, బయట కూడా వారు మనల్ని అందరితో పాటు రావడం, వీటన్నింటినీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి దీనిని ఇలాగనే కంటిన్యూ చేసి మనందరినీ కూడా ఒక కుటుంబంలో వాళ్ళలాగా, కుటుంబ పెద్దలాగా మనం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ, మీ అందరి తరఫున అది కోరుకుంటూ ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు కనుక థ్యాంక్స్. కళాకారులు వెంకటేశ్వర దినోత్సవం వెంకటేశ్వర అది అలపల వెంకటేశ్వర రెండు మాట ఈ సభా వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారాలు. ముందుగా గురువు గారికి సత్కారం చేయడానికి ఆలోచించి మంచి పని చేసినందుకు పండుగ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కళల గురించి దీని మీద ఆప్యాయతగా ఉండడానికి గురువు గారి మనస్తత్వాన్ని బట్టి బెంగుళూరు నుంచి వచ్చి వెంకట సుబ్బయ్య గారు ఇక్కడ నేర్చుకొని ఎంతో ఆప్యాయతగా నేర్చుకున్నాడని, ఎంతో ఇష్టపూర్తిగా ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆయన నేర్చుకుంటున్నందుకు మనందరం ఆయన్ని అభినందించాలి. ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు టైం గారు తక్కువలో ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఇంతతో ముగిస్తున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న సీనియర్ కళాకారులు మరి కోనాటి కోటేశ్వరరావు గారు, వారు కూడా రెండు మాటలు మాట్లాడతారు. సభగా నమస్కారం అండి. మోదుల శ్రీనివాసరావు గారు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మంచి స్నేహితులుగా రంగంలో కృషి ఆయన మా అందరికీ అందిస్తున్నాడు. నాకే కాదు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తయారు చేస్తున్నాడు. మనకంటే చెప్పవలసింది ఏముంది, దాని అడవులు చెప్పిన మాట్లాడి ఏం చెప్పవలసి ఉందంటే ఈ కళకి ఎంతో ఆధారం, ఈ నాట్య రంగానికి ఎంతో చేయగలుగుతున్నాడు. ఆయన మనం చెప్పుకోదగ్గ వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తికి మనకి దొరకడేమని నేను కూడా అనుకున్నాను. అలాగే మరి ఇంకో కీబోర్డ్ ప్లేయర్, ప్రముఖ హార్మోనిస్ట్ మరి ఆచార్య గారు రెండు మాటలు.
ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ ఆర్టిస్ట్ మోదుగుల శ్రీనివాస మాస్టర్ గారు, ఛార్జింగ్ అయిపోయాడు. కానండి, పర్లేదు, కంటిన్యూ చేయమనండి, కంటిన్యూ చేయండి. నరసరావుపేట కళారంగానికి ఎనలేని కృషి చేసుకున్నటువంటి మన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే గురు శిష్యుల బంధం తరతరాలుగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో శుభపరిణామంగా మనం భావించాలి. గురు శిష్యుల బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. తర్వాత స్థానిక కళాకారులు బెళ్ళమంగళ ఫేమ్ ఏసీ కృష్ణ వారి సందేశాన్ని మనకు అందిస్తారు. ఆర్య సభ విద్వజ్జనమండలి అచ్చి శ్రీనివాసరావు ఏసీ కృష్ణ నమస్సుమాన్ని చేసినటువంటి కళాకారులకు, కళా మిత్రులకు, కళాభిమానులకు స్వాగతం. మోర్కుల శ్రీనివాసరావు అంటే నా గత 35 సంవత్సరాల నుంచి పరిచయం. అది ఎట్లా అంటే, వారికి పెళ్ళైన సంవత్సరం కొత్తగా పెళ్ళైంది వారికి. నరసరావుపేటలో బ్రహ్మంగారి నాటకం నేర్పడానికి పెద్ద సేవకి విచ్చేసి ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఆ సంవత్సరం నేను హార్మోని బాక్సు ఎక్కడ మోత వస్తే అక్కడికి వెళ్ళేవాడు. నేను చిన్నపిల్లలు అట్లా వారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ పరిచయం అయ్యారు అన్నగారు పెళ్ళి అయింది కదా, మరి నాటకం నేర్పడానికి వచ్చేది ఏమిటంటే, అయ్యా ఈ నాటకం నేర్పే నాకు ముఖ్యం అన్నారు. అంతటి గొప్ప కళా సరస్వతి ఆయన. అంటే పూర్వం ఇక్కడ నరసరావుపేటలో కళలకు ప్రసిద్ధిగాంచిన నరసరావుపేటలో ఎంతోమంది విద్వాంసులు, హార్మోనిస్టులు ఉన్న ఈ కళాకారుల నివాసమైనటువంటి నరసరావుపేటలో కళలో తాండవిస్తూ ఉండేవి. పూర్వీకులందరూ కూడా అంతరించిపోయారు. హార్మోనిస్టులు మన పుల్లారావు గారు, కాళహస్తీశ్వరరావు గారు, అట్లా చెప్పుకుంటూ పోతే వారి గురువు గారు శ్రీనివాసరావు గారు, ఈ విధంగా సత్యం మాస్టర్ గారు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ప్రముఖులందరూ కూడా అంతరించిపోయారు. ఎట్లాగని కళాకారులు చింతించే రోజుల్లో ఒక ధృవ నక్షత్రం వారు ఇక్కడ టౌన్ హాల్లో రూమ్ అంటూ ఏర్పాటు చేసి పేద కళాకారులకు ఉచితంగా విద్యాబోధ నేర్పిస్తూ ఆయన విద్యనే కాదు, ఆయన విద్యనే కాదు ధనాన్ని కూడా సాకారం చేస్తూ, అన్నం లేని వారికి అన్నం పెడుతూ, ఛార్జీకి లేని వారికి ఛార్జీ ఇస్తూ, ఆశ్రమం ఇక్కడ నివాసం కల్పిస్తూ, అయ్యా నాకెక్కడ ఆశ్రమం లేదయ్యా, నేను అనాథనంటే నువ్వు ఎక్కడికి పోవాల్సిన లేదు, ఇక్కడే ఉండు, నేనున్నాను అంటూ ఇక్కడ ఎంతోమందిని ఇక్కడ ఆదుకున్నటువంటి మహానుభావుడు మోదుగుల శ్రీనివాసరావు. ఆయనకి ఇలాంటి సన్మానాలు ఎన్ని 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 చేసినా తక్కువే. ఆయన అటువంటి హృదయం గలవారు నరసరావుపేటలో ఉండటం మన పూర్వజన్మ సుకృతం, కళాకారులు చేసినటువంటి పుణ్యఫలం, మన తల్లిదండ్రుల పుణ్యం కూడా ఆయన మనకు దొరకటం. కానీ అంత గొప్ప మనిషిగా ఉండడు ఆయన. సాధారణంగా ఉంటాడు. ఆయన కూర్చోకుండా మనకు కుర్చీ ఇస్తాడు. అలాంటి హృదయం గలవారు. వారి నుంచి చెప్పుకోవాలంటే చాలా ఉన్నది. ఇట్లా వారి శిష్యులందరూ కూడా ఏదో ఒక సందర్భంలో తమకు తోచిన విధంగా వారిని సత్కరించుకుంటే కొంత ఏదో ఒక రకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నట్టుగా ఉంటుందని అన్నగారు కొండల గారు వారిని ఆశ్రయించినప్పుడు విద్యాభ్యాసం
ఏమి తెలియదు. వాడు మా ఫ్రెండు కొమల గారు, కొత్తగా నాకు కూడా ఏడాది ఇప్పటికి కూడా. అట్లాగే అక్షరాభ్యాసం నేర్పిస్తూ ఆయన వారిని విజయవాడ రేడియో కేంద్రంలో ఆయనకి మంచి అవకాశం కల్పించి గుర్తింపు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తెస్తే ఆ కృతజ్ఞత పూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కొమలన్న గారు. ఇలాగా అందరూ ఒకటిగా అవడం మనకి ఎంతో ఆనందంగా ఉంది. వారిని సత్కరించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగా ఎన్నెన్నో చేసుకుంటూ వారిని సత్కరించుకుంటూ ఉండాలని నా కోరిక, నా ఆకాంక్ష. ఈ కార్యక్రమాన్ని మొదలైంది. మంచిది తమ్ముడు ఎస్సీ కృష్ణ అచ్చెశ్రీ గారు చెప్పిన సలహాలు అందరం పాటిస్తే భవిష్యత్తులో కళాకారులకి కళారంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మంచి సలహాలు ఇచ్చారు. అలాగే ఇంకో కళాకారుడు దాదాపు 40 సంవత్సరాల నుండి చంద్రబాబు పాత్ర వేస్తూ అందరికీ కొంతమందికే తెలియదు పాలపాడు దేవరామన్ గారని. ఆయన పిల్లలు హరిశ్చంద్ర నాటకం ఆడేటప్పుడు వాళ్ళలో కూడా చంద్రబాబు ఆడుతూ వచ్చి అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆ చంద్రబాబు పాత్రను పోషిస్తూ నలుగురు మెప్పిస్తూ మరి ఆయన ఇప్పుడు ఇంకా ఆడుతూనే ఉన్నారు చంద్రబాబు పాత్ర. అలాంటి చంద్రబాబు పాత్ర దాని పాలపాడు సుందరరావు గారు, అది ఇంటి పేరు కాదు కానీ పాలపాడు సుందరరావు అని పేరు పడింది. వారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. వారు మనకి చిన్న సందేశం ఇస్తారు. అధ్యక్షులు వారికి, సన్మానిత శ్రీనివాసరావు గారికి, సాటి కళాకారులకు అందరికీ స్వాగతం. మాస్టర్ గారు అంతకుముందు పెద్దలు దేవరామ్ గారు, చక్రయ్య గారు, శ్రీనివాసరావు గారు, కాళహస్తీశ్వరరావు గారు, వీళ్ళు పంచపాండవులుగా మా దశలో నాకు తెలిసిన అయితే వాళ్ళ కంటే కూడా సమకాలంగా ఇప్పుడు ఎదిగిన మన శ్రీనివాసరావు గారు అయినా వెలిగి ఉంటారు. మన ఏసీ కృష్ణ గారు అన్నీ చెప్పారు. నాకు చెప్పడానికి అవకాశం లేకుండా మన సాటి కళాకారులు అందరూ కూడా గురువుగా కాకుండా ఫ్రెండ్షిప్గా కానీ అటు పెద్దరికి కానీ చిన్నతనం కానీ అనుకూలంగా ఉంటారు సార్. ఇంకంతకన్నా చెప్పడానికి నా వాయిస్ చాలు. నాకంటే పెద్దలు మాట్లాడతారు. అందరికీ ఇంకా అక్కడగా మన మధ్యలో సుబ్బరాజు మాస్టర్ గారు ఉన్నారు. వారి సందేశంతో ఇది లాస్ట్ తర్వాత సన్మానం జరుగుతుంది. వారు మరి ఎక్కడ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఈ మధ్యన రిటైర్ అయ్యారు. వారికి సంగీతం అంటే చాలా ఇష్టం. మరి ఆయన కూడా హరిశ్చంద్ర కొన్ని పాత్రలు ఇక్కడే నేర్చుకుంటూ ఇక్కడే రోజు ఇక్కడే ఉంటూ మనకి రోజు కనిపించే వ్యక్తులు ఆయన. ఇప్పుడు వారు 2 నిమిషాలు మాట్లాడతారు శ్రీనివాసరావు గురించి. నమస్కారం. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా మండల గారు శ్రీనివాసరావు గారికి సత్కారం చేస్తున్నారు. దాని కారణం అందించారు. విశిష్ట సమూహం అనేది చాలా పాత్రమైంది. దాని సందర్భంగా ఆయన పుత్రమంతో శ్రీనివాసరావు గారికి ఈ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అది ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. సార్ నాకు 1 సంవత్సరం క్రితం నాకు నుంచే పరిచయం. అయితే అప్పటి నుంచి కూడా సార్ దగ్గర నేను చాలా వరకు విద్య నేర్చుకున్నాను. చాలా వరకు ఆయన ఇష్టంగానే నేర్పినట్టుగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఒక ఆశించారు, నేను స్థానం కూడా తీసుకోరు. అట్లాగే పేద కళాకారులు వస్తూ ఉంటారు, చాలా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. ఎవరిని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఎంతో గొప్ప మనసుతోటి అందరికీ ఉచిత ఇచ్చిన గొప్ప విషయం భావిస్తున్నాను. ఎవరైనా సరే పరిస్థితులు బాగా వచ్చి సార్ గురువుగారు నేను ఉంటామన్నా కూడా అలాగే ఉన్నాయని చెప్పి వాళ్ళకి భోజన సాగు భోజన ఏర్పాట్లు కూడా చేసే సంశోధన కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి నా ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడు సన్మాన కార్యక్రమం
సరే. ఇప్పుడు తమ్ముడు కొండలు ఇప్పుడు 7 కొండలు మాస్టర్ గారిని దృశ్యాలతో సత్కరిస్తున్నారు. మీ కరతాళ దుమ్మతో జరుపులు చేయండి. అలాగే పూలదండ, అలాగే పూలదండతో ఆయన్ని అలంకరించారు. అందరూ కరతాళ దుమ్మతో వారి వారి చప్పట్లు వినిపించండి. తర్వాత మంచిది. ఆ తర్వాత మరొక విశిష్ట అతిథి మాకు అనేకంటే మనకు చాలా అత్యంత ఆప్తులు. ఆయన కర్ణాటక బెంగళూరు నుండి ఇక్కడికి నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి కళల మీద ఆసక్తి వలన వారు ఇక్కడికి వచ్చి ఆయన సమయాన్ని ఒక 5-6 రోజులు ఇక్కడ వెచ్చించి ఆయన తెలిసిన సంగీతమే కాకుండా కొంత సంగీతాన్ని నేర్చుకోవడానికి వస్తున్నారు. వారిని ఇప్పుడు మన మోదుగుల శ్రీనివాస్ గారు దృశ్యాలతో సత్కరిస్తున్నారు. అందరూ మీ హస్తాలతో కొంచెం పక్కలేండి మీరు. ఏమండి, ఒకసారి మీ కర్తరాత్మలతో వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిందిగా ఓకే. కొంచెం ఏమండి, పక్క నిమిషం మీరు కొంచెం పక్క పదండి. కూర్చోండి సార్, కూర్చోండి, మీరు కూర్చోండి. వారికి ఒకసారి మీ కర్తరాత్మలతో ఎదురు నిలబడండి, అక్కడ నిలబడండి. ఒక్క నిమిషం ఇది వీడియో ఆపేసే, ఇంకా వీడియో ఆపేసి